రేపే ఐనవోలు మల్లన్న దివ్య దర్శనం. సరికొత్త రంగులతో జీవం పోసుకోనున్న ఐనవోలు మల్లికార్జున స్వామి. వారం రోజులుగా భక్తులకు దర్శనమివ్వని మల్లికార్జునుడు. ఉత్సవమూర్తులనే దర్శనం చేసుకుంటున్న భక్తులు. వరంగల్ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి గత వారం రోజులుగా భక్తులకు దర్శనమివ్వడం లేదు. కేవలం ఉత్సవమూర్తులనే భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో పౌర్ణమికి వారం రోజుల ముందు నుండి ఐనవోలు మల్లికార్జున స్వామి విగ్రహ దర్శనం మూసివేస్తారు. వారం రోజుల పాటు మల్లన్న విగ్రహానికి సరికొత్త రంగులు తీర్చిదిద్దడంలో భాగంగా కేవలం విగ్రహ దర్శనం మాత్రమే నిలిపివేసి ఉత్సవ మూర్తుల దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. ఈ వారం రోజుల పాటు సుధావళి వర్ణలేపనం, రంగులు అద్దడం కార్యక్రమం పూర్తి చేసి పౌర్ణమి తెల్లవారు రోజు ఆ స్వామివారికి దిష్టి కుంభం ఏర్పాటు చేసి అనంతరం అంటే 16వ తేదీ సోమవారం రోజు నుండి శ్రీ మల్లికార్జున స్వామివారి దివ్య దర్శనం భక్తులకు కల్పిస్తారు. ప్రతి ఏడాది ఈ విధంగానే ఆలయ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విషయం తెలియని చాలా మంది భక్తులు ఈ సమయంలో వచ్చి కేవలం ఉత్సవ మూర్తులను మాత్రమే దర్శించుకుని వెళ్లడం జరుగుతోంది. కాబట్టి భక్తులు ఇట్టి విషయాన్ని గమనించి స్వామివారి దర్శనం కోసం ఈ వారం రోజుల తర్వాత వచ్చి స్వామివారి దివ్య దర్శనం చేసుకోగలరని ఆలయ సిబ్బంది తెలిపారు. ఐనవోలు గ్రామ వాసాయ శర్వాయ శిశుమూలయే శ్రీమన్మయిలార దేవాయ శుభదాయ అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు లయకారుడి ఈశ్వరుడు వేయం చేసిన దివ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దివ్యక్షేత్రం ఐనవోలు గ్రామం, హన్మకొండ జిల్లా. ప్రతి సంవత్సరం దేవాలయంలో స్వామివారి యొక్క సుధావళి వర్ణలేపనం, స్వామివారికి రంగులద్దే కార్యక్రమం ఈ నెల 10వ తేదీ నుంచి ధనుస్తంగమన 16 సోమవారం వరకు స్వామివారి యొక్క విగ్రహ రూప దర్శనం లేకుండా స్వామివారి యొక్క ఉత్సవమూర్తి దర్శనాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. సుధావళి వర్ణలేపనం కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి దృష్టి కుంభం, స్వామివారికి ఉన్మీలన కార్యక్రమం, స్వామివారి యొక్క ఆ దృష్టిని కుంభరాశి అన్నం రాశిపై దృష్టి పడే విధంగా ఏర్పాటు చేసి ఆ స్వామివారి యొక్క దృష్టి పోయిన తర్వాత మామూలు సామాన్య భక్తులందరూ కూడా దర్శించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎప్పుడు చేస్తారు దృష్టి కుంభం అని? సోమవారం ఉదయం 5 గంటలకు స్వామివారి యొక్క దృష్టి కుంభ కార్యక్రమం జరుగును. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి గణపతి పూజ, పుణ్యావాసనం, స్వామివారి యొక్క ఉన్మీలన దృష్టి కుంభ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి విశేషమైన అభిషేకం తర్వాత స్వామివారి దర్శనం కల్పించబడుతుంది. పాత్రలపాటి శ్రీనివాస్, ముఖ్య అర్చక, ఐనవోలు దేవస్థానం.